నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలం। అల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శ। ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు। శనివారం సింగవరం జెడ్పీ గెస్ట్ హౌస్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షుడు బిడిజన అప్పారావు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీపై సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రసంగిస్తూ ఎన్నికల ముందు గద్దెనెక్కేందుకు కూటమి ప్రభుత్వం అమలు కాని హామీలు గుప్పించి ప్రజలను నేడు నట్టేట ముంచిందని అన్నారు। మహిళలకు నెలకు 1800 రూపాయలు ఇస్తామని, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పంపిణీ చేస్తామని, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులందరికీ నిధులు జమ చేస్తామని ప్రకటించి ఏ ఒక్కరికి పూర్తి స్థాయిలో అందివ్వలేదని విమర్శించారు। ముఖ్యంగా వికలాంగులు 75 రూపాయలు పెన్షన్ నుండి 6000 రూపాయలు పెన్షన్ వరకు లబ్ధి పొందిన లబ్ధిదారులను నిబంధనల పేరుతో తొలగించడం అన్యాయమన్నారు। గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులమతాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించారని, కానీ నేడు కొందరికి మాత్రమే పథకాలు తూతుమాత్రంగా అందుతున్నాయని విమర్శించారు। ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, జీకేవీధి మండల పార్టీ అధ్యక్షుడు గిరిప్రసాద్, రాష్ట్ర గిరిజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జల్లి సుధాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి అచ్యుత్, అల్లూరు జిల్లా సాంస్కృతిక విభాగం కార్యదర్శి పొట్టిక పోతురాజు, మండల పంచాయతీల సంఘం అధ్యక్షుడు ముసలి నాయుడు, పీసా కమిటీ కార్యదర్శి గోకిరి చెన్నారావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నర్సికృష్ణ, అల్లూరు జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు వనగల వెంకటేశ్వర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మొదటిసారిగా ఈ కార్యక్రమం విజయవాడలోని రాష్ట్ర పరిధిలో రాష్ట్రంలో ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది। ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేయాలని చెప్పడం, తర్వాత జిల్లా కేంద్రాల్లో అయిపోయిన తర్వాత నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పడం జరిగింది। ఏదైతే నియోజకవర్గం అయిపోయిన తర్వాత అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో చేయాలి। మండల కేంద్రంలో అయిపోయిన తర్వాత ప్రతి పంచాయతీ పరిధిలో అంటే గ్రామాన కూడా ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మీరందరూ చేపట్టాలి। ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి మోసాన్ని ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామ స్థాయిలో చేరవేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। అయితే గడిచిన ఎన్నికల్లో ఈ కూటమి పవన్ కళ్యాణ్ ఇంకొక వైపు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు పోయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మిగతా 3 సంవత్సరాల కాలంలో 100కి 100% హామీలన్నీ నెరవేర్చినటువంటి పరిస్థితి మనమంతా కూడా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా। కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం। ఈ మధ్య మీరు అప్పుడు ఎన్నికల టైంలో మీరు అందరూ కూడా చూశారు, మీ అందరికీ ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ బండలు ఇస్తాం అని చెప్పాడు। కానీ ఏ ఒక్కరు కూడా అంటే అడపదడప అక్కడ ఒక గ్యాస్ బండ్ ఇస్తున్నారు, మేము అమలు చేస్తాం ఆ పథకాన్ని అని చెప్పేసి వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు। మనం గతంలో 15,000 రూపాయలు అమౌంట్ కింద ఇస్తూ 1000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కానీ
మనం కట్ చేస్తే మన ప్రభుత్వంలో వాళ్ళు అయ్యో ఈ 1000 రూపాయలు కట్ చేసి ఎవరి ఖాతాలు వేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి జేబులు వేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ రోజు విపరీతంగా ఆ రోజు మాట్లాడారు ప్రతి ఒక్క నాయకుడు వచ్చి. కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు 2000 రూపాయలు కట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇదెవరు జేబులో వెళ్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ఈ బాబు సూరిటీ మోసం గ్యారంటీ, మనం ఈ స్కానర్ ఒకటి ఉంది. ఈ స్కానర్ విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్కానర్ ని మనం మన ఫోన్ లో స్కాన్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, మరోవైపు వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ఏదైతే ఉందో రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అమ్మఒడి అంతే, అడిగితేనే కానీ వాళ్ళు అడుగుకోవడం కాదనే పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా, మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనమంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని గ్రామ స్థాయి వరకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సర్పంచ్ గారు కానీ, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే మన మండల పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకులందరూ కలిసి గ్రామాన ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన ప్రజలందరికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించిన తర్వాత, అంటే నాకు కొన్ని కారణాల వల్ల నేను పర్యటించలేకపోయాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా 2 సార్లు కొయ్యూరు మండలానికి అయితే ఖచ్చితంగా విజిట్ చేసి ప్రతి పంచాయతీలో కూడా మన కార్యక్రమాలు చేపట్టే విధంగా ముందుకు వెళ్ళడానికి అయితే నిర్ణయించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా మన సర్పంచులు, ఎంపీటీసీలు అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని, మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా భాగస్వామ్యం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నానన్న. అదే రకంగా ఈరోజు మన సర్పంచులు అలాగే ఎంపీటీసీలు వాళ్ళకి ఏదో సొంత పనులు ఏదో ఉన్నాయని చెప్పేసి వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దయచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తున్నాను, ప్రతి కార్యకర్త ఏ పార్టీకైనా సరే కార్యకర్త అనేది చాలా ముఖ్యం. కార్యకర్త లేనిదే ఏ నాయకుడు కూడా ముందుకు సాగలేడు, అది నేనైనా సరే ఏ నాయకుడైనా సరే. కాబట్టి కార్యకర్తలకి అండగా ఉంటానని చెప్పేసి, అంటే గతంలో జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల ఈ సంక్షేమ పథకాలు, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా కొన్ని అంటే సంక్షేమ పథకాలు అయితే చేయవేయగలిగారు, కానీ కార్యకర్తల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారనే ఒక మాట అయితే ఉండిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి సందర్భంలో ఒకటే చెప్తున్నారు, గతంలో చేసిన తప్పు ఇక చేయకూడదు, ప్రతి కార్యకర్తకి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సందర్భంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి